హాయ్ ఫ్రెండ్స్, చూడండి మిషన్ దారము. ఈ మిషన్ దారంతోనే ఫస్ట్ వర్క్ నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది సిల్క్ దారం కంటే కూడా. స్టార్టింగ్లో చాలా తెగిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. దానికి అసలు స్టార్టింగ్లో మీరు నేర్చుకోవాలి అనుకున్నప్పుడు సిల్క్ దారంతో అయితే అసలు నేర్చుకోలేరు. ఎప్పుడైనా మిషన్ దారంతోనే నేర్చుకోవాలి. చూడండి, ఫస్ట్ ఇలా నాటేసుకోవాలి. నాటేసుకొని నిడిల్ వచ్చి 14 నెంబర్ నిడిల్ చెప్పాను కదా ఫ్రెండ్స్, 14 నెంబర్ నిడిల్ తీసుకోవాలి. ఇలా పట్టుకోవాలన్నమాట. అంటే కింద నుంచి మీకు కనిపించదు కదా, అందుకే చూపిస్తున్నాను. ఇలా ఫస్ట్ దీనికి ఇలా ఇలా పట్టుకొని చూడండి, ఇలా పట్టుకున్న తర్వాత ఇలా తిప్పాలన్నమాట. ఇలా తిప్పి బయటికి తీయాలి. అప్పుడే నీకు పర్ఫెక్ట్గా వస్తుంది. లేదు అంటే నీకు పోగుల్లాగా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా పట్టి ఇలా బ్యాక్ సైడ్కి తిప్పాలి. ఎప్పుడు కుట్టు మనం ఇలా ఫ్రంట్కి వేస్తున్నప్పుడు ఫ్రంట్కు ఉండాలి. తర్వాత బయటికి తీసేటప్పుడేమో బ్యాక్కి తిప్పాలి. అర్థమైందా ఫ్రెండ్స్? చూడండి, ఇలా నాటేసుకున్నామా? ఈ నాటేసుకున్నాక కింద నుంచి దారము తీయడం ఫస్ట్. చూడండి ఫ్రెండ్స్, తీసాను కదా దారం. ఇలాగా చూడండి, ఇలాగా తీసామా? ఫస్ట్ దూరంగానే వేయండి ఫ్రెండ్స్, దగ్గరగానే వేయాలని లేదు. ఫస్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇలా దూరంగా దించండి కిందికి. అప్పుడు కిందన నీడిల్కి ఈ థ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ చెప్పాను కదా ఇందాక ఎలా చుట్టాలో అలా తీసుకొచ్చి మళ్ళీ ఇలా ఉంటుంది. ఇలా ఉన్నది ఇలా బ్యాక్కి తిప్పి ఇలా చూడండి, ఇలా కిందికని థ్రెడ్ చుట్టి మళ్ళీ తీసుకొచ్చేటప్పుడు బ్యాక్ అనాలి. ఇలా కిందికని థ్రెడ్ చుట్టేసి బ్యాక్కి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా బ్యాక్కి. అప్పుడే కిందన థ్రెడ్ నిడిల్కి పట్టుకుంటుంది. లైక్ అలా ఇప్పుడు మీరు ఇలా చెప్పేసి ఇలా పెరికారనుకో థ్రెడ్ పట్టుకోదు. పైగా బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా ఈ పైన, అది ఇలా పోగులు పట్టేస్తుంది. ఇలా పెట్టి ముందుకు థ్రెడ్ చుట్టి బ్యాక్కి, ఇగో చూడండి బ్యాక్కి అనేసి మళ్ళీ ఫ్రంట్కి అనాలి. ఇలా చేస్తే ఇలా చూడండి, అలా చేసుకుంటూ ప్రాక్టీస్. ఫస్ట్ ఎవరికైనా ఇలా అన్నప్పుడు థ్రెడ్ ఇలా చుట్టినా మీరు ఫస్ట్ వెంటనే ఎవరికి థ్రెడ్ బయటికి రాదు ఫ్రెండ్స్. మనము ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, అంటే ఇప్పుడు ఇలా ఉంది కదా చూడండి, ఇలా థ్రెడ్ తీయడం ఫస్ట్ థ్రెడ్ తీయడం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇలా థ్రెడ్ తీయడం ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత ఇలా థ్రెడ్ తీయడం పర్ఫెక్ట్గా, అంటే ఒక 4-10 టైమ్స్ కంటిన్యూగా తీయడం ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత నుంచి ఇలా పెట్టి ఫస్ట్ ఇలా ముందుకు పెట్టామా, థ్రెడ్ చుట్టామా, వెనక్కి ఇలా అని ఇలా పెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనకి ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీ నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఈజీగా ఉంటుంది. ఇలాగా ఫస్ట్ మీరు అలా 1 వీక్ ప్రాక్టీస్ చేశాక సిల్క్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేయండి. ఈ నూల్ థ్రెడ్తో పర్ఫెక్ట్గా వచ్చింది అనుకున్నాక మీరు సిల్క్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేస్తే ఒక 1/2 అవర్ లేదా 1 అవర్లో ఈజీగా చేయగలరు. దానికి ఎక్కువేం టైం తీసుకోదు. పర్ఫెక్ట్గా ముందు దీంతో నేర్చుకుంటే, ఈ థ్రెడ్తో నేర్చుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది కంపల్సరీగా. చూడండి, అలాగే ఇలా గొలుసు వేయడం వచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇలా తీసుకొని
ఇగో ఇందులో నుంచే ఇలా ఏదైతే మనం తీసామో అందులో నుంచే మళ్ళీ కిందికి పెట్టి మళ్ళీ ఒక రౌండ్ తీసుకొని దాంట్లోంచే తీసుకురావాలి ఫ్రెండ్స్. చూడండి, దాంట్లో నుంచే మళ్ళీ తీసుకొని వచ్చి ఇలా దగ్గరగా చేసుకొని మళ్ళీ దగ్గరగా అయిన థ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని దీని కిందికి లాగితే నాటు పడిపోతుంది. ఇది చూడండి, ఇక్కడ ఉంది కదా, ఇందులో నుంచి కిందికి తీసుకొని అందులోపల నుంచే బయటికి రానిచ్చి చూడండి, పైకి వచ్చిన దాంట్లో నుంచి ఇది పట్టుకొని ఇలా అంటే నాటు పడిపోతుంది. ఈజీ ఫ్రెండ్స్, ప్రాక్టీస్ మీద వస్తుంది ఏదైనా. చూడండి, ఈజీగా గొలుసు ఇలా మీకు దూరంగా కుట్టడం వచ్చిన తర్వాత అప్పుడు ఇలా దగ్గరగా కుట్టడం ప్రాక్టీస్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఏదైనా చివరి వరకు చూస్తేనే కదా ఫ్రెండ్స్ అర్థమవుతుంది మీకు క్లియర్గా. చూడండి, ఇలా దగ్గరగా ఒక లైన్ మీరే ఒక లైన్ డ్రా చేసుకొని ఆ లైన్ మీదనే కుట్టడం నేర్చుకోండి. అలాగే ఒక పెన్సిల్తో ఒక రౌండ్ షేపు అలా కొన్ని షేప్స్ మీరే డ్రా చేసుకొని వాటి పైన కుట్టడం ప్రాక్టీస్ అవ్వండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. అలాగా చూడండి, ఇలా దగ్గరగా ఇలా పెట్టి ఇలా పైకి అనేసి మళ్ళీ కిందికి పెట్టి అందులోంచి ఇలా తీసి ఇలా పెట్టి నాటు ఒకటి వేస్తే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. రెండు కంపల్సరీగా వేయాలి నాట్లు. చూడండి, ఇలాగా మళ్ళీ వెనక్కి అనేస్తే ఈ చిన్న థ్రెడ్ ఉంటుంది కదా, అది లోపలికి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఇన్ కేస్ వెళ్ళలేదు అనుకో, మీరు నిడిల్ తీసుకొని ఇలా పెట్టి ఇలా లాగితే వచ్చేస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఏదైనా డౌట్లు ఉంటే కమెంట్స్లో అడగండి ఫ్రెండ్స్, నేను ఈ డౌట్లు క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.